గతసారి మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా? ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా పనిచేయడం, అది మనకు ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుందో అని. అవునమ్మా, ఫలితం నీది కాదు, పని నీది అని కదా కృష్ణుడు చెప్పాడు. నాకు అది చాలా నచ్చింది, మనం బాగా చేస్తే చాలు అని. అవునమ్మా మీరా, ఇప్పుడు కృష్ణుడు అదే ఆలోచనని మరింత లోతుగా తీసుకెళ్తున్నాడు. పని చేయడానికి కావలసిన మనసు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మనసు ఎలా ఉండాలంటే అదే ఇప్పుడు చదవబోతున్నాం. రండి తర్వాతి శ్లోకాలు చూద్దాం. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. కృష్ణుడు అర్జునుడిని కురునందన అని పిలుస్తున్నాడు. కురు వంశంలో పుట్టిన ప్రియమైనవాడు అని. ఇప్పుడు చెప్తున్నాడు, ఏ పని మీద నిజంగా మనసు పెట్టిన వాళ్లకి బుద్ధి ఒకే దిశలో ఉంటుంది. కాని మనసు అటూ ఇటూ తిరుగుతూ ఉండే వాళ్లకి ఆలోచనలు అన్ని వైపులా పాకిపోతాయి. చెట్టుకి చాలా కొమ్మలు వచ్చినట్టు. చెట్టుకి కొమ్మలు అంటే ఆరో, ఒక్కసారి ఇలా ఆలోచించు. నువ్వు ఒక పని చేయాలని కూర్చున్నావు, అప్పుడు మనసు ఏం చేస్తుంది? అటూ ఇటూ వెళ్తుంది. ఇప్పుడు గేమ్ ఆడాలని అనిపిస్తుంది, ఇప్పుడు స్నాక్స్ తినాలని అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అవుతుంది. డ్రాయింగ్ చేస్తుంటే పక్కన పిల్లి వస్తే దాన్ని చూస్తాను. అదే కదా కృష్ణుడు చెప్తున్నది అదే. మనసు అన్ని వైపులా పరిగెత్తితే మనం చేయాల్సిన పని సరిగ్గా జరగదు. కాని మనసు ఒకే చోట నిలబడితే ఆ బుద్ధికి శక్తి వస్తుంది. ఆరో, నువ్వు హోంవర్క్ చేయాలని కూర్చున్నావు, బయట నీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. అప్పుడు ముందు హోంవర్క్ పూర్తి చేస్తాను అని మనసు గట్టిగా పట్టుకుంటే అది అయిపోయాకే బయటకి వెళ్తావు. అదే ఈ శ్లోకం చెప్పే ఒకే దిశ. అవును నాన్న, కానీ అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు కష్టంగా అనిపించడమే మొదటి అడుగు ఆరవ్. లక్ష్యం మీద మనసు పెట్టడం, అదే నిజమైన శక్తి. ఇప్పుడు కృష్ణుడు ఇంకో విషయం చెప్తున్నాడు. కొంతమంది చాలా అందమైన మాటలు మాట్లాడతారు, కాని ఆ మాటల వెనుక ఏముందో చూద్దాం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థనాన్యదస్తీతి వాదినః. కృష్ణుడు అర్జునుడిని ఇప్పుడు పార్థ అని పిలిచాడు, పృథ కొడుకు అని. ఈ శ్లోకంలో ఏమి చెప్తున్నాడంటే, కొంతమంది చాలా అందంగా పువ్వుల్లా మాట్లాడతారు, వినడానికి చాలా బాగుంటుంది. కాని వాళ్లు చెప్పేది ఏమిటంటే, ఇవి చేస్తే స్వర్గం వస్తుంది, ఇవి చేస్తే మంచి జన్మ వస్తుంది, ఇవి చేస్తే సుఖాలు వస్తాయి అని. వారికి ఇవే తప్ప వేరే ఏమీ కనపడటం లేదు. అంటే అందంగా మాట్లాడడం తప్ప? తప్పు కాదు ఆరవ్, మాటలు అందంగా ఉండవచ్చు, కానీ కృష్ణుడు చెప్పేది వేరే విషయం. అప్పుడేమి తప్పు నాన్నా? ఆ మాటలు వినేవాళ్లు ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, అది చేస్తే నాకు అది వస్తుంది అని మాత్రమే ఆలోచిస్తారు. అంటే వాళ్ల మనసు మొత్తం నాకు ఏం వస్తుంది అనే దానిమీదే ఉంటుంది, అసలు పనిమీద కాదు. ఓ, అదిలాంటిది. నేను పరీక్షలో బాగా రాస్తే గిఫ్ట్ వస్తుందని చదివితే అది గిఫ్ట్ కోసమే అవుతుంది కదా, చదువు కోసం కాదు. అద్భుతంగా చెప్పేవారో అదే కృష్ణుడు చెప్తున్నది. అమ్మా, అప్పుడేం చేయాలి? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, చూద్దాం. కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ల మనసు మొత్తం సుఖాల మీద, ఐశ్వర్యం మీద, పేరు మీద ఉంటుంది. వాళ్ళు చేసే పనులు అన్నీ ఆ సుఖాలు పొందటానికే. వాళ్ళకి వేరే ఏమీ కనపడదు. ఇవే జీవితం అని అనిపిస్తుంది. కాని నాన్న, సుఖాలు కావాలనుకోవడం తప్ప అందరికీ కావాలని ఉంటుంది కదా. తప్పు కాదు ఆరవ్, సుఖాలు కావాలనుకోవడం సహజమే, కానీ అవే మన జీవితంలో ఏకైక లక్ష్యం అయిపోతే మనం నిజంగా ముఖ్యమైన పని మర్చిపోతాం, అది వేరే విషయం. అంటే సుఖాలు ఉండవచ్చు, కాని అవే అన్నీ కాదు అని కదా నాన్న? అదే మీరా, నీళ్లు తాగడం మంచిది, కానీ అన్నం తినకుండా నీళ్లే తాగుతే ఏమవుతుంది? అలాగే సుఖాలు ఉండవచ్చు, కాని అవే అన్నీ అని నమ్మితే మనం చాలా ముఖ్యమైనది మిస్ అవుతాం. నిజమైన లక్ష్యం నుండి దూరం జరగకుండా ఉండడమే అసలైన తెలివి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌన విధీయతే. ఈ శ్లోకంలో కృష్ణుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఇక్కడ సమాధి అనే పదం వస్తుంది. సమాధి అంటే మనసు చాలా లోతుగా, స్థిరంగా ఒకచోట నిలబడడం. ఎవరైతే సుఖాలు, ఐశ్వర్యం వీటిలో మునిగిపోతారో వాళ్ల మనసు ఆ వాటికే అపహరించబడిపోతుంది. అలాంటి వాళ్లకి ఆ సమాధి, ఆ లోతైన స్థిరత్వం రాదు. అమ్మా, అపహరించబడిపోతుంది అంటే మనసు దొంగిలించబడినట్టు అనిపించటం. నువ్వు ఒక పని చేయాలని అనుకున్నావు, కాని మనసు ఆ సుఖాల వైపే పరిగెత్తిపోతుంది. నువ్వు ఆపాలని అనుకున్నా ఆగదు.
అలా. అది నాకు అర్థమైంది అమ్మా. నేను నిద్రపోవాలని అనుకున్నా మనసు ఆ కార్టూన్ గురించే ఆలోచిస్తుంది. అదే మీరా, నువ్వు చాలా బాగా చెప్పావు. మనసు ఆ కార్టూన్ వైపు వెళ్ళిపోయింది కదా, అప్పుడు నిద్ర రాదు, పని జరగదు. కృష్ణుడు చెప్తున్నది అదే. నాన్న, అప్పుడు ఏం చేయాలి? మనసుని ఎలా ఆపాలి? ఆపడం కాదు ఆరవ్, మనసుని బలవంతంగా ఆపడం కష్టం. కాని మనం ఏం చేయాలంటే మన నిజమైన లక్ష్యమేమిటో మనకు తెలిసి ఉండాలి. అది తెలిసినప్పుడు మనసు తనంతట తానే తిరిగి వస్తుంది. అంతేకాదు, ఎక్కువ అటాచ్మెంట్ అంటే ఎక్కువ అంటిపెట్టుకుపోవడం మనసుని మేఘాల్లా కమ్మేస్తుంది. మేఘాలు ఉంటే సూర్యుడు కనపడడు కదా, అలాగే మనసు మేఘాలతో కమ్మేస్తే మన నిజమైన బుద్ధి కనపడదు. అమ్మా, మేఘాలు తొలగిపోతే సూర్యుడు వస్తాడు కదా, అలాగే అటాచ్మెంట్ తగ్గితే బుద్ధి వస్తుందా? అద్భుతంగా చెప్పావు మీరా. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాడు, చూద్దాం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చాలా పెద్ద మాట చెప్తున్నాడు. నిర్ద్వంద్వో అంటే రెండు వైపుల మధ్య ఊగిసలాడకుండా ఉండు అని. సుఖం వస్తే అతి సంతోషం, దుఃఖం వస్తే అతిథి బాధ. ఈ రెండింటికీ లాగబడకుండా మధ్యలో స్థిరంగా ఉండు అని. అంతేకాదు, ఆత్మవాన్ అంటే నీలో నీవు ఉండు, నీ మనసు నీ చేతిలో ఉండని అని. అమ్మా, రెండు వైపులా లాగబడకుండా ఉండటమంటే ఏమిటి? నాకు అర్థం కాలేదు. ఆరో, ఒక్కసారి ఇలా ఆలోచించు. నువ్వు క్రికెట్ ఆడావు, నీ టీం గెలిచింది, చాలా సంతోషంగా అనిపించింది. మర్నాడు ఓడిపోయారు, చాలా బాధగా అనిపించింది. అది సహజమే. కానీ ఒక్కసారి ఆలోచించు, గెలిచినప్పుడు మాత్రమే సంతోషం, ఓడినప్పుడు మాత్రమే బాధ. ఇలా అయితే మనం ఎప్పుడూ ఆ రెండింటి మధ్య ఊగిసలాడుతూనే ఉంటాం. అవునా నాన్న? అప్పుడేమవుతుంది? మనసు ఎప్పుడూ అస్థిరంగా ఉంటుంది. గెలిచినప్పుడు అతి సంతోషం, ఓడినప్పుడు అతి బాధ. ఇలా ఉంటే మనం ఆడే ఆటపైనే ఫోకస్ పోతుంది. నాన్నా, నేను ఒకసారి పెయింటింగ్ పోటీలో రాలేదు. చాలా ఏడ్చాను, కానీ తర్వాత మళ్ళీ గీసేశాను. అది సరైనదా? అది చాలా సరైనది మీరా. ఏడ్వడం తప్పు కాదు, బాధ అనిపించడం సహజమే. కాని ఆ బాధలో మునిగిపోకుండా మళ్లీ పెయింటింగ్ పట్టుకున్నావు. అదే కృష్ణుడు చెప్పే స్థిరత్వం. నువ్వు గేమ్ ఓడిపోయి బాధపడ్డావు, సహజమే. కానీ ఇది ఒక్క గేమ్ మాత్రమే, నేను ఆడటం ఇష్టపడతాను అని మళ్లీ ఫోకస్ చేస్తే ఆ స్థిరత్వమే కృష్ణుడు చెప్పే నిర్ద్వంద్వత. బ్యాలెన్స్ అంటే బాధ లేకుండా ఉండటం కాదు, బాధలో కూడా మనసు నిలబడడం. అంటే మనసు స్థిరంగా ఉంటే చాలా బాధ ఆలోచించగలం కదా నాన్న? అదే ఆరవ్, లోపల బ్యాలెన్స్ ఉంటే బయట ఏం జరిగినా మనం చెదిరిపోం. కృష్ణుడు అర్జునుడికి ఇది చెప్పడానికి కారణముంది. అర్జునుడి మనసు అప్పుడు చాలా అస్థిరంగా ఉంది. ఒకవైపు యుద్ధం చేయాలని, ఒకవైపు ఆపాలని, ఆ రెండింటి మధ్య ఊగిసలాడుతున్నాడు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, లోపల స్థిరంగా నిలబడు అని. అర్జునుడికి కూడా మనలాగే అనిపించిందా అమ్మా? అవునమ్మా, అందుకే ఈ కథ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదివిన 5 శ్లోకాలు కలిసి ఒక పెద్ద మాట చెప్తున్నాయి. ఆరవ్, నీకేమర్థమైంది ఇవన్నీ విన్నాక? మనసు ఒకే చోట ఉంటే పని బాగా జరుగుతుంది. అటూ ఇటూ పరిగెత్తితే ఏదీ సరిగ్గా జరగదు. అంతేకాదు నాన్నా, సుఖాలు కావాలనుకోవడం తప్పు కాదు, కానీ అవే అన్నీ అని అనుకోకూడదు కదా. మీరు ఇద్దరూ చాలా బాగా చెప్పారు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది, నీ మనసు చాలా చోట్ల చెదిరిపోతుంది, ఒక చోట నిలబెట్టుకో. సుఖాలు దుఃఖాలు రెండింటికీ లాగబడకు, నీలో నీవు స్థిరంగా ఉండు. నాన్న, ఇది చేయడం నిజంగా కష్టం కదా? అర్జునుడికి కూడా కష్టంగా అనిపించిందా? అవును ఆరవ్, అందుకే కృష్ణుడు అతనికి చెప్తున్నాడు. తనకు తానే తెలిసి ఉంటే కృష్ణుడు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. అమ్మా, సమాధి అంటే ఏమిటో నాకు మళ్ళీ చెప్పు. సమాధి అంటే మనసు చాలా లోతుగా, శాంతంగా ఒకచోట నిలబడడం మీరా. నీళ్లు ప్రశాంతంగా ఉంటే అందులో మన ముఖం స్పష్టంగా కనపడుతుంది కదా, అలాగే మనసు స్థిరంగా ఉంటే మనకు మనమే స్పష్టంగా అర్థమవుతాం. అమ్మా, ఇది ఒక్కసారిగా వస్తుందా లేక ప్రాక్టీస్ చేయాలా? ప్రాక్టీస్ చేయాల్సిందే ఆరవ్. ప్రతిరోజు కొంచెం కొంచెం. నువ్వు హోంవర్క్ చేస్తున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టావు, అది ఒక చిన్న ప్రాక్టీస్. మీరా పెయింటింగ్ ఓడిపోయినా మళ్ళీ పట్టుకుంది, అది కూడా ఒక ప్రాక్టీస్. ధర్మం అంటే కూడా అదే. ఏది సరైనదో అది కష్టంగా ఉన్నా చెయ్యడం. ఆ ధర్మం మీద మనసు నిలబెట్టుకోవడమే కృష్ణుడు చెప్పే నిజమైన బుద్ధి. నాన్నా, అర్జునుడికి ఇది అర్థమైందా? అది చాలా మంచి ప్రశ్న మీరా. కృష్ణుడు ఇంకా చాలా చెప్తున్నాడు. అర్జునుడి మనసు మెల్లగా మారుతుంది. కానీ నాన్న, అర్జునుడు ఇంకా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడా? ఉన్నాడు ఆరవ్. ఒక్క మాటలో అన్నీ మారవు కదా, అందుకే ఈ సంభాషణ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు మనం చదివిన శ్లోకాలు అన్నీ ఒక దారిలా కనెక్ట్ అయ్యాయి కదా. మనసు స్థిరంగా ఉంటే ఏం జరుగుతుందో, చెదిరిపోతే ఏం జరుగుతుందో,
కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అమ్మా, కృష్ణుడింకా ఏం చెప్తాడు? అర్జునుడు నిజంగా మారతాడా? తర్వాత కృష్ణుడు చాలా అద్భుతమైన మాట చెప్తాడు. 6 స్థిరంగా ఉన్న మనసు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో, అతను ఎలా మాట్లాడతాడో, ఎలా కూర్చుంటాడో, ఎలా నడుస్తాడో అన్నీ వివరిస్తాడు. స్థితప్రజ్ఞుడు అని పిలుస్తాడు అతన్ని. స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి నాన్నా? అది తర్వాత చదివినప్పుడు తెలుస్తుంది మీరా. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే సుఖంలో కూడా దుఃఖంలో కూడా లోపల శాంతంగా ఉండే మనిషి. అది అర్జునుడా లేక వేరే ఎవరైనా? అర్జునుడే అడుగుతున్నాడు. అలాంటి మనిషి ఎలా ఉంటాడు కృష్ణ అని. ఆ ప్రశ్నకి కృష్ణుడు ఇచ్చిన జవాబు వినాలంటే తర్వాతి శ్లోకాలు చదవాలి. అమ్మా, నాకు వినాలని చాలా ఉంది.